ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు చేసిన ఈ స్వీపింగ్ కామెంట్స్, స్ట్రైట్ కామెంట్స్ని చూడగానే, తెలియగానే, వినగానే మీకేమనిపించింది? అంటే విన్న వెంటనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మీరు ఇందాక చెప్పినట్టు కాస్త నెగిటివ్ ఏమో అని అనిపించినా, బట్ సబ్సిక్వెంట్గా ఆలోచించినప్పుడు సుప్రీంకోర్టు ఇది ఇవాళ జరిగింది పార్షియల్ హీరింగు, మళ్ళీ 3వ తారీఖుకి వేయటం జరిగింది. అక్కడ ఎక్కడ అంటే సుప్రీంకోర్టు ఏ కామెంట్ చేసినా వీఆర్ నాట్ సపోజ్ టు మేక్ ఎనీ కామెంట్, వీ కెన్ మేక్ అన్ అనాలిసిస్ అన్డౌటెడ్లీ. అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏ బేసిస్లో మీరు ఆ కామెంట్ చేశారో ప్రసాదంలో కల్తీ జరిగిందని. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కదా. మరి ఇటువంటి దాంట్లో ఏ బేసిస్లో మీరు చేశారు? సిట్టు వేశారు కదా. సిట్టు వేసిన తర్వాత మరి ఈ రకంగా ఎందుకు కామెంట్ చేశారు సిట్టు వేసినప్పుడు అన్నారు. అక్కడ కోర్టు ఎక్కడ కన్ఫ్యూజ్ అయింది అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తరువాత ఈ సిట్ అనేది 3 రోజుల క్రితం ఫామ్ చేయడం జరిగింది. సో సిట్ ఫార్మేషన్ అనేది ఒకసారి బేసిక్గా అనుమానం వచ్చిన తర్వాత అది కొంతవరకు ఎన్డీడీబీ ల్యాబొరేటరీలో కొంతవరకు రూఢి అయిన తరువాత ఈ సిట్ అనేదాన్ని అపాయింట్ చేయాలి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గారు ఆ కామెంట్ చేశారు అంటే ఒక పద్ధతి ప్రకారం ఆయన చేయటం జరిగింది. ఎందుకంటే ఇది ఎందరో కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కనుక రేపు ఈ అంశం, ఎందుకంటే వేరే వనస్పతి వాటితోటి ఈ గీలో కంటామినేషను జరిగింది, మేము అంత ప్రికాషన్ తీసుకుంటున్నామని చెప్పి వేరే సందర్భంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్పిన పిదుప ఈ చీఫ్ మినిస్టర్ గారు తిరుపతి అంటే ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధతో ఆయన స్టేచర్కి డే టు డే తిరుపతి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఆయనకున్న ఆ కొండ కింద ఆయన జన్మించటం, ఆయనకున్న స్పెషల్ అటెన్షన్ మీద ఏమి జరిగింది అని చెప్పని ఒక అనుమానం వచ్చినప్పుడు మన సంప్రోక్షణ, ఇటువంటి సంప్రోక్షణ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయాలి కదా మన హిందూ ధర్మం ప్రకారం అని. అది చేసేటప్పుడు ఇచ్చే వివరణలో కంటామినేషన్ జరిగింది, యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ కూడా ఇందులో ఉన్నాయి అని ఎన్డీడీబీ ఇప్పుడు